డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లులకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ప్రత్యేక ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. థ్యాంక్ యూ. డీలిమిటేషన్కి సంబంధించి అదేవిధంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులతో పాటుగా పార్లమెంటుకు సంబంధించినటువంటి అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి సీట్ల పెంపుదలలో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం 131 రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 81కి సంబంధించినటువంటి విధానంలో తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బిల్లుల ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వ ఆలోచనలన్నింటినీ బిల్లుల రూపంలో ఇప్పటికే పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లులపైన చర్చించి ఆమోదించేటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పెట్టబోతోంది. సో ఈ నేపథ్యంలో అసలు బిల్లులు ఇప్పటికిప్పుడు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, అదేవిధంగా డీలిమిటేషన్లో అనుసరించేటువంటి విధానం, వీటన్నిటిపైన ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు డీలిమిటేషన్కి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి అదేవిధంగా మహిళా రిజర్వేషన్కు సంబంధించి ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో 2026 ఎన్నికల తర్వాత 2026 జనాభా లెక్కల తర్వాత అన్నారు, కానీ ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులు తీసుకొచ్చింది. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఇంత అత్యవసరంగా తీసుకొచ్చాం? ఇది అత్యవసరం ఏం కాదు, అనేక రోజులుగా చర్చిస్తున్నాం. మీ టీవీలలో కూడా చాలాసార్లు డిస్కషన్ కూడా పెట్టారు మీరు. మహిళల రిజర్వేషన్ సంబంధించి పార్లమెంట్లో చట్టం కూడా చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయడానికి పునర్విభజన జరగాలి. మహిళల రిజర్వేషన్ 33% చేయాలంటే జరగాలి. అదేవిధంగా 20 సంవత్సరాలకు ఒకసారి పునర్విభజన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జనాభా సేకరణ ఇంకా పూర్తి కాలేదు. అది ఇంకో 2 ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. అది అయిపోయి ప్రారంభమై నివేదిక వచ్చేసరికి 2 years పడుతుంది. ఆ 2 years వచ్చిన తర్వాత, నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి, డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి నివేదిక రావాలంటే దానికి మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుంది మినిమం. కాబట్టి మనము వచ్చేటువంటి 29లోనే పార్లమెంట్ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. దేశ మహిళలందరికీ హామీ ఇచ్చాము, మనం మాట ఇచ్చాము. పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు గతంలో పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేయాలని అందరూ కూడా లోక్సభలో మాట్లాడుతూ చెప్పారు. కాబట్టి ఈ మహిళల రిజర్వేషన్ కానీ అదేవిధంగా 20 సంవత్సరాలకు ఒకసారి పునర్విభజన జరగాలని రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి నష్టం జరగకుండా ఉండడం కోసం తీసుకొచ్చినటువంటి ఫార్ములా ఇది. కానీ ఇక్కడ మీరు చెప్పినటువంటి విధానం ప్రకారం చూసుకుంటే ఇప్పుడు 20 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ జరగాలి, కానీ 2026 తర్వాత వచ్చేటువంటి తొలి జనగణన లెక్కల ప్రకారం జరగాలి అనేది గతంలో రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అదే రకమైనటువంటి సమాచారం ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు 2029 కంటే ముందు ఎందుకు 2026 జనాభా లెక్కలు జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు తీసుకోవచ్చు? జనగణన పూర్తి చేయడానికి సమయం పడుతుంది. మనకు మినిమం 2.5 years పడుతుంది, ఇంకా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో ఒక ఇండ్లకు సంబంధించినటువంటి సెన్సస్ చేస్తాము, సెకండ్ ఫేజ్లో జనాభా సేకరణ చేస్తాము, అందులో అందనంగా కులగణన కూడా ఉంది మొదటిసారి. ఈ కులగణన కూడా చేయాలి. ఆ తర్వాత నివేదికలు తయారవ్వాలి, గ్రామాల వారీగా, డివిజన్ల వారీగా నివేదికలు తయారు కావాలి, అసెంబ్లీల వారీగా, డివిజన్ల వారీగా, జిల్లాల వారీగా కావాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేసిన తర్వాత దాన్ని ఉపయోగించేటువంటి అధికారం మనకు ఉంటుంది, ఏ ప్రభుత్వమైనా. ఇదన్నీ పట్టడానికి మినిమం 2.5 years పడుతుంది. ఈ లోపల మనకు ఈ యొక్క మహిళల రిజర్వేషన్ వచ్చే పార్లమెంట్లో 29లో సాధ్యమయ్యే అవకాశం లేదు. కాబట్టి మహిళల రిజర్వేషన్ కూడా చేయాలి, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి, మహిళా హక్కులకు మనం రక్షణగా ఉండాలి, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని ఒక ఆలోచన ఉన్నది. అంతేకాకుండా ఈరోజు దక్షిణ భారతదేశానికి నష్టం జరగకుండా ఉండాలి అంటే ఇది ఏకైక ప్రక్రియ. ఈ ప్రక్రియతోటే ఈరోజు దక్షిణ భారతదేశానికి కానీ ఏ రాష్ట్రానికి కానీ నష్టము లాభం జరగదు. ఇది ఒక రకంగా దక్షిణ భారతదేశాన్ని మేలు చేసేటువంటి ప్రక్రియ. దీన్ని వీళ్ళు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు, ఇది చాలా తప్పది. కానీ ఇక్కడ 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చట్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి విపక్షాలు, ప్రతిపక్షాలు మొత్తం పూర్తి స్థాయిలో సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి విపక్ష పార్టీలు, ఇండియా కూటమి కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తాయని మీరు భావిస్తున్నారు? సమర్థిస్తాయనే భావిస్తున్నాము. ఇందులో కొత్తదేమీ లేదు. గతంలో 2008, 2009లో అయితే పునర్విభజన చేశారో ఏ సంఖ్యలో, ఏ రాష్ట్రాలకు ఏ నిష్పత్తిలో
అది ఏ ప్రాంతానికి ఏ నిష్పత్తిలో, అది దక్షిణ భారతదేశాన్ని కానీ ఉత్తర భారతదేశాన్ని కానీ మధ్య భారతదేశాన్ని కానీ ఏ నిష్పత్తిలో అయితే సీట్ల సంఖ్య ఉండిందో ఇప్పుడు కూడా అదే నిష్పత్తిలో ఒక 0.001% కూడా తేడా లేకుండా మక్కి టు మక్కి నిష్పత్తి, అదే నిష్పత్తిలో సీట్ల సంఖ్య పెరుగుతాయి. కాబట్టి ఇందులో ఎవరు బాధపడాల్సిన అవసరమో లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రక్రియతోటి అయితే సీట్ల సంఖ్య పెంచిందో ఇప్పుడు కూడా అదే ప్రక్రియతోటి అదే నెంబర్తో, అంటే ఓవరాల్గా నెంబర్ పెరుగుతుంది బట్ నిష్పత్తిలో పెరగదు, పర్సెంటేజ్లో ఎక్కడ కూడా తేడా లేదు. కాబట్టి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దక్షిణ భారతదేశాన్ని గతంలో 24% పార్లమెంట్లో సీట్లు ఉండేవి లోక్సభలో, ఇప్పుడు కూడా పెరిగిన సీట్లలో కూడా 24% దక్షిణ భారతదేశానికి సీట్లు ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లుంటే దానికి 50% అదనంగా సీట్లు పెరుగుతాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా 25 సీట్లు పార్లమెంట్ సీట్లుంటే అదనంగా 50% పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్ కూడా ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో దానికి అదనంగా 50% పెరుగుతాయి. ఒక రాష్ట్రానికి తగ్గించడము, ఒక రాష్ట్రానికి పెరగడం కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏసైతే సీట్లు పెంచిందో అదే సీట్లను అదే నిష్పత్తిలో పెంచుతాం ఇప్పుడు. కానీ జనాభా నిష్పత్తి ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకునేటువంటి ప్రక్రియ నియోజకవర్గాల పునర్విభజనకు ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జనాభాని తగ్గించాలి, కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి విధాన నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పాటించాయి, ఉత్తరాది రాష్ట్రాల్లో అంతగా అమలు కాలేదు. కాబట్టి ఆ జనాభా నిష్పత్తి ద్వారానే ఇప్పుడు సీట్ల సంఖ్యలో కూడా చాలా తేడాలు వస్తాయి, వ్యత్యాసం పెరుగుతుందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అది వస్తుందన్నటువంటి విషయం కూడా అర్థం చేసుకోవాలి కదా మీరు. అట్లా జరిగితే ఇంకా నష్టపోతాం మనం. ఆ రకంగా జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో ఏదైతే జనాభా నియంత్రణ ఉందో, నియంత్రణ కారణంగా పాపులేషన్ అయితే తగ్గిందో, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మీరు ఫ్యామిలీ ప్లానింగ్ తక్కువ వేసుకోండి, 2 కాదు 3 కనండి, 3 జన్మనివ్వండి అని ఓపెన్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను కోరేది ఒకటే, అదే విధంగా ఏదైతే జనాభా సేకరణ మన దక్షిణ భారతదేశం నష్టం జరుగుతుంది కాబట్టి కొత్త ఫార్ములా, న్యూ ఫార్ములా, గతంలో ఉన్నటువంటి ఫార్ములా ఏదైతే గతంలో ఏ రకంగా చేశారో దీన్ని దక్షిణ భారతదేశ ప్రజలు ఇంకా స్వాగతం పలకాల, పార్టీలు ముందుకొచ్చి స్వాగతం పలకాలి, మోడీ గారిని కొనియాడాలి ఇప్పుడు. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి నష్టం కాకుండా తీసుకుంటున్నటువంటి పాలసీ ఇది. అదే జనాభా సేకరణ జరిగిన తర్వాత చేస్తే దక్షిణ భారతదేశం నష్టం జరుగుతుంది. అది అర్థం చేసుకోకుండా మీరు గుడ్డిగా తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు, మేము వ్యతిరేకిస్తే తప్పు, మేము తప్పంటే అందరూ తప్పనాలే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. గత అన్ని ఎలక్షన్ చూసినా కాంగ్రెస్ పార్టీ తప్పన్న దేశ ప్రజలు తప్పంటలేరు. అన్నిట్లో కూడా మాకు రైట్ మార్క్ వేస్తున్నారు. ఆర్టికల్ 370లో రైట్ మార్కు, మేము జిఎస్టీలో రైట్ మార్కు, మరి ముస్లిం సంబంధించినటువంటి మహిళల ఆడబిడ్డల హక్కులు రక్షించేటువంటి త్రిబుల్ తలాక్ విషయంలో రైట్ మార్కు. మీరు అన్నీ రాంగ్ వేశారు. మీరు 0 వేస్తే కూడా ప్రజలు మాకు 100% ఇస్తున్నారు మార్కులు. కాబట్టి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని, అపోజిషన్ కాబట్టి అన్నీ అపోజ్ చేయకండి, ఏదైతే ఆలోచన చేసి నిర్మాణాత్మకమైన సూచనలు చేయండి, అంతే తప్ప ఇంకో వేరే సలహా చెప్పానండి. కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రధానంగా చెప్తుంది, మహిళా రిజర్వేషన్ బిల్లు మీరు తీసుకొస్తున్నారు, మేము దాన్ని ప్రతిపాదించిన తర్వాత దాన్ని తీసుకొచ్చారు, చట్టం చేశారు, దాని విషయంలో పూర్తి సమర్థించాము. ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, దాన్ని అమలు చేయాలని మేము కూడా కోరుతున్నాము. ఆ రోజు 2023లో వెంటనే అమల్లోకి తీసుకురమ్మంటే ఆ రోజు ఇప్పుడు కాదు జనాభా లెక్కల తర్వాత అన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్ అంటున్నారు. కానీ డిలిమిటేషన్ విషయంలో ఎందుకు తొందరపాటు, ఎందుకు 2026 జనాభా లెక్కల తర్వాత చేసుకోవాల్సినటువంటి ప్రక్రియను మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానం. సీట్లు మాకు బీజేపీ ఖాతాలు వేసుకుంటామా? ఏ పార్లమెంట్ సీట్ అయినా ప్రజలే ఓట్లేయాలి కదా. ఏ పార్లమెంట్ అయినా కూడా ప్రజలే ఓట్లేయాలి. అది దక్షిణ భారతదేశంలో కానీ, తమిళనాడులో కానీ, కేరళ కానీ, యూపీలో కానీ ప్రజలే ఓట్లేస్తే గెలుకుంటారు. సీట్లు పెంచినంత మాత్రం బీజేపీకి ఎట్లా వస్తాయి? ఇది ప్రజాస్వామ్యం మీద మీకు విశ్వాసం లేదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద విశ్వాసం లేదా? ఎన్నికల ప్రక్రియ మీద మీకు విశ్వాసం లేదా? ప్రక్రియ మీద విశ్వాసం లేకపోతే ఎందుకు పోటీ చేస్తున్నారు? తెలంగాణలో ఎందుకు గెలిచారు? లేకపోతే కర్ణాటకలో ఎందుకు గెలిచారు? హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు గెలిచారు? కాబట్టి సీట్లు పెంచినంత మాత్రాన ఒకటే నేను కోరేది ఒకటి, సీట్లు ఈరోజు ఈ ఫార్ములా పెంచడం ద్వారా దక్షిణ భారతదేశానికి జరిగేటువంటి నష్టం తాత్కాలికంగా అడ్డుకున్నది నరేంద్ర మోడీ గారు. మరి మీరు జనాభా సేకరణ పూర్తయిన తర్వాత సీట్ల విభజన చేస్తే దక్షిణ భారతదేశానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఒకసారి మన ఛానల్లో లెక్కలేసి చూపించండి, తెలుస్తుంది వీళ్ళందరికీ. 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యను
ఇంత పర్సంటేజ్ అనే పేరుతోటి మీరు పెంచబోతున్నారా? అంతే, ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా కూడా ఆ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సీట్ల ఆధారంగా ఆ సీట్లు 50% పెరుగుతాయి. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణలో 17 + 50%, ఆంధ్రప్రదేశ్లో 25, 50%, కర్ణాటకలో 20 సీట్లు ఉన్నాయి, దానికి 50%, తమిళనాడులో 50%, ఉత్తరప్రదేశ్లో కూడా అంతే ఉంటుంది, లేకపోతే ఇంకో రాష్ట్రంలో అందుకుంటుంది. మీరు ఏ రాష్ట్రం మీద ఏడవాల్సిన అవసరం లేదు, ఏ రాష్ట్రం మీద మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ ఏదైతున్నదో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి నష్టం జరగకుండా తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాలసీ ఇది. జనాభా సేకరణ పూర్తయిపోయి నివేదికలు వచ్చిన తర్వాత ఆ రోజు మనము ఈ యొక్క సీట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క మనము డీలిమిటేషన్ చేస్తే అప్పుడు ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు అధిగమించేటువంటి మంచి ఫార్ములా, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, టైంను దృష్టిలో పెట్టుకొని మనము 2029లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఈ యొక్క నియమం తీసుకొని ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కిషన్ రెడ్డి గారు చెప్తా ఉంది. 50% సీట్లు అనేది రాష్ట్రాలకు 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ రకమైనటువంటి సీట్ల పెంపుదల ఉంటుంది తప్ప ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండానే కొత్త ఫార్ములా తీసుకొచ్చామని. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును మరో 2 సంవత్సరాలు లేదా ఆ తర్వాత జనాభా లెక్కల తర్వాత వచ్చేటువంటి మరో 2 సంవత్సరాల తర్వాత వాయిదా వేయటం కంటే వెంటనే అమల్లోకి తీసుకురావడం వల్ల దేశంలో ఉన్నటువంటి మహిళలకు న్యాయం చేకూర్చినట్లుగా అవుతుంది అనేది అధికారికంగా తాము అంచనా వేశాం కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తున్నట్లుగా కిషన్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. ఓ టు స్టూడియో.